హాయ్ హలో నేనైతే ఇక ట్రైన్కి స్టార్ట్ అయ్యాను. నేనెవరా అనుకుంటున్నారా? తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొత్తానికైతే హైదరాబాద్ నుంచి ఇక ఆంధ్రాకైతే బయలుదేరాను. బయలుదేరేసరికి నాకు అక్కడైతే మంచి మంచి అవి కనబడ్డాయి లైట్స్. ఇంకా లైట్స్ చూసుకుంటూ అలాగే ఒక వీడియో వేద్దాం మీరు కూడా అని ఇక ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కైతే ఆంధ్రాకైతే బయలుదేరితే అబ్బా రోడ్లెమ్మడి పోతుంటే ఎట్లా ఉందో తెలుసా, ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అసలు ఇటు అటు చెట్లు మధ్యలో పొలాలు, అంత మిరపతోట, ఎక్కడికి చూసినా మిరపతోటే ఉంది. ఎంత లెక్కన చూసినా మిరపతోట, ఒక సైడు ఒక చోట పత్తి. అసలు సూపర్ ఉంది. ఏరే వాళ్ళు ఏరుతున్నారు. అసలు ఎక్సలెంట్ ఉంది. సరేలే అనేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కార్లో జర్నీ చేస్తున్నాం. ఇక మనము వెళ్తూనే ఉన్నాము. ఇక మధ్యలో కొండ వచ్చింది. ఈ ఈ కొండ ఏమంటారంటే నేను కూడా మర్చిపోయినా. ఇక చూసుకుంటా పచ్చని పొలాలంటే మనం ఎలా ఉంటుంది, అక్కడే కొన్ని ఏరేశారు, కొన్ని అయిపోయినాయి పంటలు. సరేలే అనేసి మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. చూడండి, కానీ భలే అనిపించిందండి. ఏంటా, ఎక్కడి నుంచి వచ్చిందా మీకు అంటారేమో. అయితే అక్కడికి చంద్రబాబు నాయుడు వచ్చాడంటే క్రేన్ మీద దండ తెచ్చారండి. ఆయన ఆపుతాడా చెప్పండి? ఆ దండ మనుషులే పట్టలేదు, ఆయన మెల్లో వేయడానికి క్రేన్ మీద దండ తెచ్చారంట. సరే, మాకు అడ్డంగా ఉందని మేము కారు ఆపి నిలబడ్డాము. ఏంటి ఇది అని పోలీసులను అడిగితే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అందుకే ఆయన కోసం దండ తీసుకొచ్చాము అని చెప్పేసి అన్నాడు. సరేలే, ఆ దండ చూస్తే ఇది ఎలా ఉంది ఏంటా అనేసి అనుకున్నాము. ఈలోపు వేరే వాళ్ళని కలవడానికి అయితే మంగళగిరి హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక మంగళగిరి హాస్పిటల్కి వస్తే వాళ్ళు మీరు ఉండండి మేము వస్తున్నామని చెప్పారు. కానీ ఎంత పెద్ద హాస్పిటల్ ఉండండి, మంగళగిరిలో బాగుంది హాస్పిటల్, పెద్దది. అందులో తెలిసిన డాక్టర్ ఉన్నాడనమాట. సరేలే అనేసి ఒక రౌండ్ అయితే చూసేసి మంగళగిరి లోపలికి వెళ్తే అమ్మవారి కొలుపులు జరుగుతున్నాయి. సరే, కొలుపులు జరుగుతున్నాయి కదా పోదామనేసరికి అప్పటికి 9 అయ్యింది. ఇక 9 అయినాక ఇంకా గుడి మూసేస్తున్నారు. సరేలే, మనం ఇంకా ఇదని మొత్తం మీద మా ఇంటికి వచ్చేసాము. మొత్తం మీద ఇక వచ్చేసరికి మా తోటకూరలు అడాగుడి అవి ఇవి వంటలు అవన్నీ చేస్తున్నారు. ఇక వేరే వాళ్ళు చుట్టాలు వాళ్ళు వచ్చారు. ఇక నేనైతే ఇక మా బుజ్జి అయితే నాకు అడ్డం వచ్చింది, కెమెరాకి సరిపోని వచ్చింది. సరేలే అనేసి అయితే ఇక మా అత్తయ్య ఆమె ఇక వంటలు మా బొడ్డ దాడుతుంది. సరే, వంటలు చేసుకుంటూ ఉన్నాము. ఏమి వండుతున్నారని వెళ్ళి చూసేసరికి ఇక మా తోటికోళ్ళు అయితే ఇక వండేస్తుంది. ఆమె నేను అక్క చెల్లెళ్ళు అనుకుంటాం, ఎందుకంటే మేము సేమ్ అదే కలర్లో ఉంటాం కాబట్టి. ఇక శుభ్రంగా మా సత్యవతి మంచిగా వండుతుంది, బాగా వండుతాను అనమాట అమ్మాయి. ఇక కూరలు చూసా, ఏం వండుతుందంటే చికెన్ వండుతున్నాను అక్క అంది. సరే, ఏమేమి కూరలు వండారా అని లోపలికి పోతే మళ్ళీ మా బుజ్జి అడ్డం వచ్చింది. సర్లే ఇంకా నుజరుగా అనేసి నెట్టేసుకున్నా. మా ఆడబడుచు అడ్డం వచ్చింది. ఈమె కూడా ఒక ఆడబడుచు, ఆ బుజ్జి అన్న ఆమె కూడా ఒక ఆడబడుచు. చికెన్ అయితే వండేసేసారు, మటన్ వండారు, చికెన్ వండుతున్నారు. ఇక మామూలుగా వైట్ రైసు, చారు అది ఇది పెట్టేశారు. మా బుడ్డదేమో ఏంటా అని చూస్తుంది. ఇక సరేలే అని మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి పోతుంటే గేదెలు ఉన్నాయి. ఇక గేదెలంటే హైదరాబాద్లో లేవా, నువ్వు గేదెల్ని తీసావు అనుకోవచ్చు. అట్లని కాదు, ఎందుకో అన్ని గేదెలు ఒక్క చోటు ఉండగానే బాగా అనిపించింది. ఇది మా ఊరు నక్కెళ్ళు అంటారు. ఇది అమరావతి పక్కన నక్కెళ్ళు, రాజధాని పక్కన నక్కెళ్ళు. కానీ ఇది సెంటర్, ఈ గుడి ఉన్నది సెంటర్. గుడి ఎందుకు తీసాను అనుకున్నా, సాయంత్రం అయ్యేసరికి ముతక మొగళ్ళంతా వచ్చి ఇక్కడ వ్యవహారాలు పెడతారు. మన పెద్దోళ్ళు ఎందుకు రారు అనుకుంటాం చూసావా, ఇందుకే రారు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి అక్కడ కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక మమ్మల్ని అయితే సాగనంపుతున్నారు. ఇక మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయ్యాము.
సరేననేసి అందరు బయటకు వచ్చారు. అందరికీ బాయ్. అందరూ మా కోసము మేము పెట్టే వీడియోలని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి మీకు అందరికీ సెలవు. బాయ్.